news. Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్, నేను మీ విజయ్ కర్ణం. ఈ వీడియోలో మనం మంత్లీ ఇన్కమ్ జనరేషన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఇన్ డీటెయిల్గా చూద్దాము. అండ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 100 years, అంటే పోస్ట్ రిటైర్మెంట్ మనకు 100 years వరకు మనకి ఇన్కమ్ జనరేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చూద్దాము. చాలామంది మంత్లీ ఇన్కమ్ జనరేషన్ అంటే గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్స్, మనీ బ్యాక్ పాలసీస్ అని అనుకుంటారు. నేను అవి కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్. ఈరోజు ఒక 50,000 మనకి మనీ బ్యాక్ పాలసీలో వస్తుందని వాళ్ళు చెప్పినా సరే 50,000 ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ 10 years కానీ 20 years కానీ మనకు ఆ 50,000 సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ మనం కన్సిడర్ చేయం కాబట్టి. సో అందుకే ఈ క్యాలిక్యులేషన్లో నేను ఇన్ఫ్లేషన్ అనేది డెఫినెట్గా తీసుకున్నాను. దట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్ అనమాట. సో దీస్ ఆర్ మై డీటెయిల్స్. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. అండ్ ఇదొక రియల్ టైమ్ కేస్ అండి. సో మనకు వచ్చిన వన్ ఆఫ్ ద క్వెరీలో తీసుకున్న డీటెయిల్స్ ఇవి. క్యాలిక్యులేషన్ పర్పస్గా కూడా కొంచెం ఐడియల్గా ఉంటుందని చెప్పేసి 45 years ఏజ్ ఉన్న క్లయింట్ డీటెయిల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఈ క్లయింట్ వచ్చేసి 45 years, అతనికి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 30,000 నుంచి 50,000 వరకు ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి వేరే అసెట్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయి. కానీ మంత్లీ ఇన్కమ్ జనరేషన్ కోసం డిఫరెంట్ కార్పస్ బిల్డ్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో బేస్డ్ ఆన్ దేర్ రిక్వెస్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ అని మనం చేసాము. అండ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 60 years తర్వాత నుంచి వాళ్ళకి కావాలి, పోస్ట్ రిటైర్మెంట్ కావాలి. సో అప్పటి వరకు వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ విల్ బి ప్రొటెక్టెడ్ అనమాట. చాలామంది అనుకుంటుంటారు టర్మ్ ఇన్సూరెన్స్ 80 years 85 years వరకు కూడా తీసుకుంటారు కదా, 60 years ఎందుకు తీసుకున్నారు అంటే 60 years తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ కార్పస్ ఎట్లాగో బిల్డ్ అవుతుంది కాబట్టి బియాండ్ దట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. మనకి రిటైర్మెంట్ కార్పస్ లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ విల్ బి ది బెస్ట్ అప్రోచ్. కాకపోతే రిటైర్మెంట్ కార్పస్ మనం బిల్డ్ చేసుకుంటామంటే బియాండ్ దట్ టైం మనకి పాలసీ అవసరం లేదు. సో ఇక్కడ నేను కన్సిడర్ చేసిన ఇన్ఫ్లేషన్ ప్రకారం 30,000 to 50,000 ఈరోజు మన ఎక్స్పెన్సెస్ అంటే మోర్ ఆర్ లెస్ ఆఫ్టర్ 15 years ఇట్ విల్ బి 1 lakh per month అనమాట. సో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కావాలని వాళ్ళు అడిగారు. ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ దాని నుంచి మనం మంత్లీ ఇన్కమ్ జనరేషన్లో తీసుకోవచ్చు అనేసి వాళ్ళు అడిగారనమాట. సో యాజ్ ఆఫ్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో వాళ్ళకి రెంటల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. కానీ బియాండ్ అంటే ఎప్పుడైతే 60 years తర్వాత రెంటల్ ప్రాపర్టీస్ నుంచి రెంట్స్ తీసుకోవడం కూడా విల్ బీ ద బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఎప్పుడైతే మన చిల్డ్రన్స్ మన దగ్గర లేరో అప్పుడు ఈ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడం విల్ బీ ద హెక్టిక్ ప్రాసెస్. సో అండ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 7% కన్సిడర్ చేశాను. అండ్ 100 years ఇన్కమ్ ఎందుకు మనం ఇక్కడ కన్సిడర్ చేసాము అంటే మనం 80 years 85 years వరకు బతికి ఉన్నా సరే దాని తర్వాత మన కార్పస్ వచ్చేసి మన స్పౌస్కి పాస్ ఆన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మనం చేసుకున్న ఈ ఇన్వెస్ట్మెంట్స్లో నామినీ డీటెయిల్స్ మన స్పౌస్ డీటెయిల్స్ పెట్టామనుకోండి, ఆ కార్పస్ వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది. సేమ్ మనం మంత్లీ ఇన్కమ్ ఎంత తీసుకుంటున్నామో వాళ్ళు కూడా సేమ్ మంత్లీ ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే ఎంత వీలుంటే అంత ఎక్కువ టైం మనం మంత్లీ ఇన్కమ్ కన్సిడర్ చేయడం విల్ బి ద బెస్ట్ అప్రోచ్. సో ఇక్కడ 3 different టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయొచ్చు. సో ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి లంసమ్ ఇన్వెస్ట్మెంట్, సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్. సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, 15 years తర్వాత దాని నుంచి మంత్లీ ఇన్కమ్ జనరేషన్ తీసుకుంటాం అన్నమాట. సో కరెంట్ ఏజ్ ఇక్కడ నేను తీసుకున్న కన్సిడరేషన్స్ అన్ని ఇక్కడ క్యాలిక్యులేషన్లో పెట్టాను. కరెంట్ ఏజ్ వచ్చేసి 45 years. టార్గెట్ రిక్వైర్మెంట్ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందంటే 1 lakh రిక్వైర్మెంట్ ఉంది ఆఫ్టర్ 15 years. అండ్ ఎస్డబ్ల్యూపీ పీరియడ్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు మనకి ఇన్కమ్ కావాలి అంటే 40 years, అంటే 60 years + 40 years అంటే 100 years వరకు మనకి మంత్లీ ఇన్కమ్ కావాలి. అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ 7% తీసుకున్నాను. అండ్ వాళ్ళు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే జస్ట్ 19 lakhs rupees ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందండి. 19 lakhs rupees అట్ ద ఏజ్ ఆఫ్ 45 years వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 60 years దే కెన్ గెట్ 1 lakh per month టిల్ ద ఏజ్ ఆఫ్ 100 ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్. అండ్ మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కొంచెం చూస్తే 19,14,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. 15 years తర్వాత అదే అమౌంట్ కాస్త 1.5 crore అవుతుంది. సో 1.5 crore నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళు
ఇన్కమ్ తీసుకుంటుంటారు. ఎంత ఇన్కమ్ తీసుకుంటారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 40 years అని చూస్తే 24 crores వాళ్ళు మంత్లీ ఇన్కమ్ తీసుకుంటారనమాట. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇచ్చాము. 19 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 15% అది ఇంక్రీజ్ అయిందని మనం కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ 19 lakhs కాస్త 22 lakhs అవుతుంది, అండ్ 22 lakhs కాస్త 25 lakhs అవుతుంది, అండ్ 25 lakhs కాస్త 29 lakhs అవుతుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారు అంటే 15% క్యాలిక్యులేషన్ అంటే ఎవ్రీ ఇయర్ 15% వస్తుంది అనుకుంటారు, కానీ అలా ఉండదు. ఈ ఇయర్ 10% రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 20% రావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ 25% రావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ 8% కూడా రావచ్చు. కానీ క్యుములేటివ్గా అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం మనకు 15% అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే 60 years వరకు మనము ఇక్కడ చూసుకుంటే 60 years వరకు మనకి 1.5 lakhs వరకు వాళ్ళ కార్పస్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత 61st year నుంచి వాళ్ళు ఎవ్రీ మంత్ 1 lakh కార్పస్ వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 1 lakh పర్ మంత్ వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 1 lakh వాళ్ళు విత్డ్రాల్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ ఇయర్ 1,03,000 వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 62nd year వాళ్ళు 1,10,000 కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే 7% ఇన్ఫ్లేషన్ మనం కన్సిడర్ చేసాం కాబట్టి. అట్లా గ్రాడ్యువల్గా చూసుకుంటూ పోతే 71st year అంటే 71 years వచ్చినప్పుడు వాళ్ళ 1 lakh ఇన్కమ్ కాస్త 2 lakhs అవుతుంది. సో 2 lakhs నెంబర్ పెద్దగానే అనిపిస్తుండొచ్చు మనకి, కాకపోతే ఇన్ఫ్లేషన్తో కన్సిడర్ చేసుకుంటే అది మళ్ళీ 1 lakh. చాలామంది ఇది గ్రాడ్యువల్గా పెరుగుతుంది, మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందా అని చెప్తారు, కానీ ఎక్కువ అమౌంట్ కాదండి, సేమ్ అమౌంటే, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మనం కన్సిడర్ చేసాం కాబట్టి. సో అట్లాగని మనం చూసుకుంటూ పోతే ఓవర్ ద ఇయర్స్ ఎప్పుడైతే 100 years వస్తాయో అప్పుడు మనకి 1 lakh ఇన్కమ్ కాస్త పర్ మంత్ 14 lakhs అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ 14 lakhs వాళ్ళు విత్డ్రాల్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ కార్పస్ జీరో అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ అప్రోచ్. సో అట్ ఏ టైం ఇన్వెస్ట్ చేస్తాము, మేము మళ్ళీ దాని దిక్కు చూడము, 15 years వరకు చూడము, 15 years తర్వాత వాళ్ళకి దాని నుంచి మనకి ఇన్కమ్ రావాలి అనుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ అప్రోచ్. అంటే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ విల్ బి టేకెన్ కేర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ అప్రోచ్. అండ్ సెకండ్ అప్రోచ్ వచ్చేసి ఎస్ఐపి రూట్లో. అంటే 19 lakhs లేవు మన దగ్గర, 19 lakhs లేనప్పుడు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ 1.5 crore ఎట్లా బిల్డ్ చేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ కూడా అదే మనం కన్సిడర్ చేస్తాము. 45 yearsకి 1 lakh rupees పర్ మంత్ మనకి హెచ్డబ్ల్యూపీ కావాలి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 40 years. అండ్ ఎస్ఐపి పీరియడ్ వచ్చేసి 15 years. అంటే 15 years వరకు మనం ఎస్ఐపి ఖచ్చితంగా చేయాలి. చాలామంది 5 years చేసి వదిలిపెడతారు, లేకపోతే 10 years చేసి వదిలిపెడతారు. కాకపోతే మనం ఇంత అక్యురేట్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి డెఫినెట్గా 60th year వరకు వాళ్ళ ఎస్ఐపి ఖచ్చితంగా వాళ్ళు పేమెంట్ చేస్తేనే వాళ్ళకి ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళకి ఎస్ఐపి చేయాల్సిన అమౌంట్ జస్ట్ 25,000 rupees. 25,000 rupees వాళ్ళు ఎస్ఐపి చేసుకుంటే 60th yearకి వాళ్ళకి దగ్గరకు అయ్యే కార్పస్, వాళ్ళకి అక్యుములేట్ అయ్యే కార్పస్ వచ్చేసి 1.5 crore వాళ్ళకి అక్యుములేట్ అవుతుంది. సేమ్ అదే 24 crores వాళ్ళు ఇక్కడ నుంచి విత్డ్రాల్ చేస్తారు. సో దాని డీటెయిల్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఇయర్ మీ కార్పస్ వచ్చేసి 3 lakhs అవుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి అంటే ఇప్పుడైతే 47th yearలో అప్పుడు 3 lakhs ఫస్ట్ ఇయర్ 3,20,000 అవుతుంది, అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 7 lakhs అవుతుంది. అట్లా గ్రాడ్యువల్గా చూసుకుంటే 60th yearలో మీకు 1.5 crore అనే కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఎప్పుడైతే 61st year ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ అట్లాగే ఎవ్రీ మంత్ మనకి 1 lakh ఇన్కమ్ వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ 7% మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, 1,10,000 వస్తుంది. అట్లా గ్రాడ్యువల్గా చూసుకుంటూ పోతే 100 yearsకి మళ్ళీ 14 lakhs పర్ మంత్ ఇటు విత్డ్రాల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 2 different types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎస్ఐపి అయినా చేయొచ్చు, లంసమ్ అయినా చేయొచ్చు, అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫండ్స్. మీకు ఫండ్స్ 15% రిటర్న్స్ జనరేట్ చేస్తే దిస్ విల్ బి ద బెస్ట్ అప్రోచ్ అనమాట. సో చాలామందికి ఎస్ఐపి రూట్ విల్ బి ద ఫేవరెట్, అండ్ కొంతమందికి లంసమ్ విల్ బి ద ఫేవరెట్. లంసమ్ చేస్తున్నప్పుడు మనకి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మనం తెలుసుకున్నట్లుగా ఎస్టీపీ మోడ్ యూజ్ చేసుకొని ఒక స్ట్రాటజికల్ వేగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా 15% కంటే ఎక్కువ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎస్ఐపి అనేది గ్రాడ్యువల్గా మనం ఫండ్స్ అలొకేషన్ రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ థర్డ్ అప్రోచ్ వచ్చేసి ఎస్ఐపి ప్లస్ లంసమ్. కొంతమంది దగ్గర 20 lakhs ఇన్వెస్ట్మెంట్ లేకపోవచ్చు, అదే 19 lakhs ఇన్వెస్ట్మెంట్ లేకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎస్ఐపి కూడా 25,000 విల్ బి ద హెవీ అనుకుంటారు. 25,000 పర్ మంత్ కమిట్ కావడం
విల్ బి ఏ బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. సో వాళ్ళకి కొంచెం అంటే లంసంలో కొంచెం కట్ చేసుకొని ఎస్ఐపిలో కొంచెం డిడక్షన్ చేసుకుంటే ఆ క్యాలిక్యులేషన్ విల్ బి అప్రాక్సిమేట్లీ 15,000 per month యాజ్ అన్ ఎస్ఐపి రూట్లో అండ్ 10 lakhs వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే విల్ బి అగైన్ మళ్ళీ మనకి ఏదైతే టార్గెట్ ఉందో 1.5 crores ఏదైతే ఉందో 1.55 crores ఏదైతే ఉందో ఈ టార్గెట్ని మళ్ళీ మనం రీచ్ కావచ్చు అనమాట. ఈ టార్గెట్ వన్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ సినారియో 1 lakh ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇట్లాగా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్. అండ్ కానీ ఈ ప్లానింగ్ అనేది ఈ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసాం కాబట్టి దిస్ విల్ బి ద రాక్ సాలిడ్ అప్రోచ్ అని చెప్పవచ్చు. అండ్ 15% జనరేట్ చేయడం విల్ బి ద మోడెస్ట్ అప్రోచ్. ఎందుకు అంటే చాలామంది 20%, 25% కూడా కన్సిడర్ చేస్తున్నారు, కానీ ఓన్లీ 15% మనం కన్సిడర్ చేస్తాము. అండ్ ఇట్లాగనే ఇంకా డీటెయిల్డ్గా కస్టమైజ్డ్ ప్లాన్స్ మీకు జనరేట్ చేయాలి అండ్ మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అంటే యూ క్యాన్ రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ.